భరతమాత ఫోటో తీసుకురావాలి రథం ఉంది. మన గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వికారాబాద్ జిల్లా కేంద్రంలో ఈ భారీ తిరంగా యాత్రకు విచ్చేసిన అన్ని విద్యా సంస్థ విద్యార్థులకు, అలాగే అన్ని పార్టీ నాయకులకు, ఆర్మీ వారికి, అదేవిధంగా ఇక్కడికి ఇచ్చేసిన మన జిల్లా ముఖ్య నాయకులకు, రాష్ట్ర నాయకులకు, విద్యార్థులకు, వివిధ సంఘాలకు, వర్తక సంఘాలకు, అన్ని యూనియన్లకు మా యొక్క ధన్యవాదాలు. ఇక్కడ ఈ యొక్క భారీ తిరంగ ర్యాలీకి ఇక్కడ విచ్చేసి ఈ యొక్క ర్యాలీని విజయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు చేస్తున్నాను. స్వాగతం సుస్వాగతం. అదేవిధంగా ఈ యొక్క ర్యాలీని ఉద్దేశించి యువతలో మరియు దేశ ప్రజల్లో జాతీయ భావం నింపాలనే ఉద్దేశంతో, దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి వివిధ కళాశాలల నుంచి, పాఠశాలల నుంచి విద్యార్థులు రావడం చాలా సంతోషంగా ఉంది. అలాగే మన పార్టీ శ్రేణులకు, జాతీయ, రాష్ట్ర, జిల్లా నాయకులకు మరియు వివిధ సంఘాల, వివిధ ఆర్గనైజేషన్స్ నుంచి, అన్ని వికారాబాద్ లో ఉన్న అన్ని ఆర్గనైజేషన్స్ నుంచి ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా స్వాగతం సుస్వాగతం. నేటి కార్యక్రమాన్ని తిరంగా యాత్ర, ఈ దేశభక్తి పెంపొందించాలనే ఉద్దేశంతో చేపట్టిన ఈ కార్యక్రమానికి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను, స్వాగతం తెలుపుతున్నాను. భారత్ మాతాకి. Vikarabad. Today, we the people of India are proudly hold our Tiranga. We are not just carrying a flag, we are carrying the pride, sacrifice and dreams of our nation. You know, the three colors of our flag represents a powerful message. Saffron reminds us courage and sacrifice. White represents peace and truth. Green represents growth and prosperity. And our connection with the land and the Ashoka Chakra reminds us to keep moving forward. Our freedom was not achieved easily. Countless freedom fighters like Subhash Chandra Bose, Mahatma Gandhi have sacrificed their lives. So, Tiranga hamare shaan hai, Bharat hamare pehchan hai. Thank you for giving this wonderful opportunity. Association District President ఈ ఆదయ మేము దేశం కోసం ప్రాణం అర్పించి, దేశ సేవ అంటే ఏంటి, దేశభక్తి అంటే ఏంటి, దేశం కోసం ఈ తిరంగ జెండా భారతదేశం లోపల నరేంద్ర మోదీ న్యాయపథం లోపల ప్రపంచం లోపల చాటి చెప్తుందంటే మన భక్తి, మన దేశం కోసం ప్రాణాలు తెగించిన యుద్ధ వీరుల కోసం ఈ మన జిల్లా లోపల ఇంత ఘనంగా జరగడం అనేది మొదటిసారి చాలా సంతోషమైన వార్త. ఈ దేశభక్తి ప్రతి ఒక్కరికి అనుభవం మన పిల్లలు ఇక్కడ చదువుకున్నట్టు ఈ అన్ని విద్యా సమస్యలు ఉన్నటువంటి ఈ రోజు ఈ కార్యక్రమం చేసినటువంటి అన్ని రాజకీయ నాయకులు కానీ, విద్యావంతులు కానీ, ఉద్యోగస్తులు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోమాట, దేశం కోసం ప్రాణాలు అర్పించిన యుద్ధ వీరులు, యుద్ధ జవాన్ల కోసం కూడా చాలా మరవలేని విషయము. మన దేశం అంటే మనసులో మట్టి కాదు. దేశం కోసం మనం అన్ని వేళగా మనం ప్రయత్నాలు చేయాలి, దేశం కోసం పాటుపడాలి, దేశం అంటే మనం చాటి చెప్పాలి. దానికి ఇది ఒక నిదర్శనంగా నేను భావిస్తున్నాను. తిరంగ ర్యాలీ సందర్భంగా భారత ప్రభుత్వ ప్రధాని నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు వివిధ విద్యా సంస్థలు, వ్యాపారస్తులు, అదేవిధంగా మేధావులు, వివిధ కాలేజీ లెక్చరర్స్, ప్రైవేట్ లెక్చరర్స్, గవర్నమెంట్ లెక్చరర్స్, వివిధ విభాగాల నుంచి విద్యార్థులు సహా ఇక్కడికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి వికారాబాద్ జిల్లా అధ్యక్షులు రమేష్ గారు మరియు ఇక ఏవిఎన్ రెడ్డి ఎమ్మెల్సీ గారు రావాల్సి ఉండే ఈ రకంగా వస్తున్నారు. అయితే ఏ దేశమైనా యువతతోనే ముందుకెళ్తుంది. ఈ రోజు యువత ఒకటి ఆలోచించాలి, ఉద్యోగాలు కాదు, ఉద్యోగాలు సృష్టించే వాళ్ళుగా మీరంతా మారుతారని ఈ సందర్భం మీకు అందరికీ తెలియజేస్తున్నాం. ఆనాడు స్వతంత్ర పోరాటంలో భగత్ సింగ్ 23 ఏళ్ళనే ఉరితాడి నెక్కిండు. ఆ రకంగా మనం అందరం కూడా స్ఫూర్తి పొంది ఈ రోజు మనం అందరం కూడా ప్రతి వీధిన మనం స్ఫూర్తి పొందాలి. ఆ రోజు యుద్ధాలు జరిగితే కత్తులతో, బాంబులతో వచ్చారు. కానీ ఈ రోజు మనం విదేశ కుట్రలు మన మధ్యలకు గంజాయి పంపుతున్నారు, డ్రగ్స్ పంపుతున్నారు, మనల్ని బానిసం చేసి మనల్ని లోపలే మీ విద్యా వ్యవస్థను కానీ మన యువతను ఏ విధంగా
కాబట్టి నరేంద్ర మోడీ వారందరికీ గట్టి గుణపాఠం చెప్తున్నారు కాబట్టి ఈ రోజు చాలా కుట్రలు ఈ రోజు విదేశీ కుట్రలు జరుగుతుంది. ఈ రోజు చెంజి అనేది కావాల్సుకొని పుట్టిస్తున్నారు. ఈ రోజు మీరందరూ కూడా ఒకటే గమనించాలి. ఈ రోజు భారతదేశ ప్రధాని బలమైన ప్రధానమంత్రి ఆర్థికంగా ఈ రోజు 3వ స్థానంలో మనం ఉన్నాం. కాబట్టి ఈ రకంగా యువత మీరందరూ కూడా జాతీయోద్యమాన్ని దేశంగా ఆశించాలి. మన స్వార్థాన్ని వీడి ఏ పార్టీలో అయినా సరే దేశభక్తి ఉండాలి. ప్రతి ఒక్కరు దేశభక్తి నిలవాల్సిందిగా ఈ రోజు నేను నాకెన్నో తెలియజేస్తున్నాను. భారత్ మాతా కీ వందే మాతరం 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 వందే మాతరం 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 వందే మాతరం క్షణం క్షణం మా కణం కణం భారత మాతకే సమర్పణం క్షణం క్షణం మా కణం కణం భారత మాతకే సమర్పణం. ఇవాళ అనంతగిరి వికారాబాద్ జిల్లా నరిగొట్టెలో వేలాది మంది విద్యార్థుల చేత తిరంగ యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఈ యొక్క తిరంగ యాత్ర కన్వీనర్ అయినటువంటి అనిల్ యాదవ్ గారు, పట్టణ అధ్యక్షురాలు శిరీష గారు, ఈ యొక్క యాత్రకు సంబంధించినటువంటి సన్నాహక కార్యక్రమాలలో గత వారం రోజులుగా ఉన్నటువంటి రాష్ట్ర నాయకులు శివరాజ్ గారు, శ్రీధర్ రెడ్డి గారు, వడ్లనంద్ గారు, మరి రాజా శ్రీనివాస్ రెడ్డి గారు, మరి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి యువ మోర్చా నాయకులు, అదేవిధంగా వివిధ మోర్చాలకు సంబంధించినటువంటి నాయకులు, వికారాబాద్ తాండూరు మున్సిపల్ సంబంధించినటువంటి కౌన్సిలర్లు, అదేవిధంగా సీనియర్ నాయకులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు శంకర్ నాయక్ గారు, గిరిమూని సీనన్న గారు, ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి కేపీ రాజు గారు, మరి ఎప్పటి కూడా పేరు పేరున అందరూ కూడా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తూ, అదేవిధంగా సోల్జర్స్ మాజీ సైనికులు కానీ వివిధ కళాశాలల పాఠశాలల యాజమాన్యము, సిబ్బంది మరియు యువజన సంఘాలు, డాక్టర్స్, మరి ప్రొఫెషనల్ సంబంధించినటువంటి అన్ని వర్గాలు, అన్ని సెక్టార్లకు సంబంధించినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క 80వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియపరుస్తూ, ఇవాళ దేశంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో ఈ దేశం అనేక రకాల విచ్ఛిన్నకర శక్తుల ద్వారా రక్షించబడుతూ అన్ని రంగాలలో వేగవంతమైనటువంటి అభివృద్ధి దిశగా సాగుతూ జగజ్జనని లోక పావని అయినటువంటి భారత మాతకి ప్రణవిల్లుతున్నటువంటి ఒక శుభ సందర్భంలో మరొకసారి 79 వసంతాలు పూర్తి చేసుకొని 80వ వసంతంలో స్వతంత్ర జెండాను గుండెల నిండా అద్దుకొని ఈరోజు జెండా ప్రతి ఇంటిపైన జెండా ఎగరేసి ప్రతి విద్యార్థి ప్రతి పౌరుడు కూడా దేశభక్తిని చాటుకున్నటువంటి ఒక శుభ సందర్భంలో మరొకసారి మనందరం కూడా ఈ దేశం పట్ల ప్రేమను, ఈ దేశం పట్ల బాధ్యతాయుత కలిగినటువంటి పౌరులుగా తీర్చిదిద్దాల్సినటువంటి అవసరం ఉందనేటటువంటి విషయాన్ని ఇవాళ వేలాది మందిగా తరలివచ్చినటువంటి విద్యార్థులు కావచ్చు, వివిధ విద్యా సంస్థలు కావచ్చు, వికారాబాద్ పుర ప్రముఖులందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం అనేది చాలా సంతోషకరమైన విషయం. పార్టీలకు, కులాలకు, మతాలకు అతీతంగా ఈ ప్రజాస్వామ్య వ్యవస్థ నిర్మితం ఎలాగా అయిందో ఈ మరొకసారి మొన్నటికి మొన్న చూస్తున్నాం. ఇవాళ ఒకవైపు పాకిస్తాన్, ఒకవైపు చైనా, అనేక రకాలైనటువంటి బంగ్లాదేశ్ లాంటి దేశాలన్నీ కూడా మన దేశ భూభాగం కానీ మన దేశంలో ఉన్నటువంటి సనాతన ధర్మాన్ని కానీ అన్ని రకాలుగా విచ్ఛిన్నం చేయాలన్నటువంటి ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా అనేక వందల వేల సంవత్సరాల నుంచే భారతదేశంపై దాడి భౌతికంగా, నైతికంగా, సామాజికంగా అన్ని రకాలుగా దాడి చేసినప్పుడు కూడా లేచి నిలబడేటువంటి చరిత్ర భారతీయులది, భారతదేశంది. కాబట్టి ప్రపంచ దేశంలో ఎక్కడ కూడా ఏ దేశాన్ని కూడా తల్లిగా భావించేటటువంటి సందర్భాలు లేవు. కానీ ఈ దేశాన్ని, ఈ దేశ సరిహద్దు రేఖల మధ్య ఉన్నటువంటి పూర్తి భూభాగాన్ని కూడా ఇదో నిన్ను సొంత తల్లిగా, ఒక భారత మాతగా, ఒక దేవతగా కొనియాడేటటువంటి సంస్కృతి కేవలం భారతీయులు మాత్రమే. అలాంటి భారత మాత యొక్క సౌభాగ్యం కోసం, సౌభాతృత్వం కోసం, ప్రజాస్వామ్య వ్యవస్థను కాపాడడం కోసం మనందరం కూడా మరొకసారి ఈ దేశానికి పునరంకితమై ఖచ్చితంగా ఈ దేశాన్ని అన్ని రకాలుగా కాపాడుకుంటూ ఈ దేశ విధానాలని, ఈ దేశ యొక్క చట్టాలని, ఈ దేశం ప్రతి విషయాన్ని కూడా రెస్పెక్ట్ చేసే విధంగా మనం అందరం కూడా తయారు కావాలి. కాబట్టి మిత్రులారా, విద్యార్థులారా, మరొకసారి ఈ భారతదేశాన్ని పరం వైభవ స్థానంలో నిలబెట్టడం కోసం మరొకసారి ఏంటంటే ఒకప్పుడు నిజంగానే ఈరోజు అంధకారంలో అలమటిస్తున్నటువంటి ప్రపంచానికి జ్ఞానభిక్ష పెట్టినటువంటి దేశం భారతదేశం. ఈ జీవన విధానాన్ని నేర్పినటువంటి దేశం భారతదేశం. మరొకసారి కూడా ఇవాళ అంతరిక్షం దగ్గర నుంచి ఈరోజు అనేక రకాలైన సంస్కరణ దిశగా ఈరోజు భారతదేశం పయనిస్తా ఉంది. కాబట్టి మనందరం కూడా ఈ దేశం యొక్క ఔన్నత్యం కోసం, ఈ దేశం యొక్క సమైక్యత కోసం, సమగ్రత కోసం మళ్ళీ మనమందరం కూడా కులాలు, మతాలు పక్కన పెట్టి మనమంతా హిందువులమే, మనమంతా భారతీయులమే, మనమంతా ఈ దేశవాసులమైనటువంటి విశాల దృక్పథాన్ని అలవాటు చేసుకొని కలిసికట్టుగా ముందుకెళ్లి ఈ దేశాన్ని
దేశాన్ని వేగవంతంగా అభివృద్ధి చేస్తున్నటువంటి దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారికి, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రభుత్వాలకి అందరూ కూడా బాసట కలిగించి మనందరం కూడా నికాసమైనటువంటి చిత్తశుద్ధి కలిగినటువంటి పౌరులుగా తయారు కావాలని చెప్పేసి దానికి ఇలాంటి ఒక జాతీయ పండుగల్ని మనం ఖచ్చితంగా అందరూ ఇన్వాల్వ్ అయ్యి మనం గట్టిగా చేసుకున్నట్టయితే మన యొక్క దేశభక్తి, మన యొక్క జాతీయ భావాన్ని పెంపొందించుకున్న వాళ్ళం అవుతామని చెప్పి తెలియపరుస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా తెలియపరుస్తూ మరొకసారి మీరందరూ కూడా రేపు 15th ఆగస్టు ప్రాముఖ్యమైనటువంటి దినము వికారాబాద్లో. గత చరిత్ర చూస్తే ఎప్పుడే కానీ హర్ ఘర్ తిరంగా అనేటటువంటి కార్యక్రమాన్ని ఎవ్వరు కూడా నిర్వర్తించలేదు. కానీ భారతీయ జనతా పార్టీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత మన ప్రియతమ నాయకులు నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఎప్పుడు చెప్పేది ఏంటంటే ప్రతి ఒక్క పౌరునికి భారతదేశంలో జాతీయ భావం, జాతీయ సమైక్యత, జాతీయ భద్రత అనేటటువంటిది ముఖ్యం. ఎందుకు అనంటే మనకు ఇండిపెండెన్స్ వచ్చింది 1947లో. అప్పటి కాలం వాళ్ళు మీరు కానీ ఎవరు కానీ లేరు. మన అఖండ భారతదేశాన్ని మన చరిత్ర పుటలను తిరిగి చూస్తే సుమారు 400 సంవత్సరాల పైచిలకు మైనారిటీస్ అయినటువంటి ముస్లిమ్స్ 200 సంవత్సరాలు పైగా హిందువులతో పోల్చితే మైనారిటీస్ అయినటువంటి క్రిస్టియన్స్ భారతదేశాన్ని పాలించారు. ఈ అఖండ భారతదేశాన్ని ముక్కలు చెక్కలు చేసి వాళ్ళు పాలించడానికి కారణాలేంటి అనేటటువంటి విషయం యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు తెలవాలి. ఈ రోజుల్లో పాఠ్యాంశాలలో పిల్లలు కావచ్చు, విద్యా సంస్థలు కావచ్చు, సైన్స్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు కానీ చరిత్రకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి గత చరిత్ర ఏదైనా సంగతి తెలవాలి యువతకు, ముఖ్యంగా విద్యార్థులకు. ఎందుకు అఖండ భారతదేశాన్ని పరదేశస్తులైనటువంటి మైనారిటీస్ ఎలా పాలించగలిగినారు అనే దాన్ని విషయం తెలవాలి. ఇప్పుడు కూడా అప్పుడు ఉన్నటువంటి పరిస్థితులలో మన భారతదేశం ఉండేటటువంటి వ్యక్తి యొక్క స్వార్థం గురించి, రాజ్యకాంక్షతోని విడిపోయి వేరే వాళ్ళకు అవకాశం కల్పించింది కాబట్టి ఆ పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు కూడా కొన్ని రాజకీయ పార్టీలు సెక్యులరిజం అనేటటువంటి పదం వాడి వాళ్ళ స్వార్థం గురించి, వాళ్ళ ఓట్ల గురించి కూడా అదే చరిత్రలో మళ్ళీ పునరావృతం చేయాలనే ఆలోచనతో ఉన్నారు. దాన్ని ఖండించాలి మనం. ఎందుకంటే తల్లి మనకు జన్మనిచ్చింది. మనం పోయేంత వరకు, మట్టిలో కలిసేంత వరకు, కట్టెల్లో కాల్చేంత వరకు మనల్ని కాపాడేది ఏంటంటే మన భారత మాత. ఆ భారత మాతను రక్షించుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతి ఒక్కరికి ఉన్నది. ఎందుకంటే మోడీ గారు ఎప్పుడు చెప్పేది ఏంటంటే పార్టీలు ఏదైనా, వాళ్ళ భావజాలాలు వేరైనా భారతీయులందరూ ఒకటే. ఆ భారతీయులందరూ కూడా భారతదేశం యొక్క సౌభాగ్యాన్ని, జాతీయతను కాపాడుకుంటున్న బాధ్యత ప్రజలకు ఉన్నది.